హలో, క్లయింట్ డ్రేపింగ్ సెషన్కు స్వాగతం. ఇప్పుడు ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వివిధ రకాల డ్రేపింగ్లను అర్థం చేసుకోండి. హెడ్ మసాజ్ కోసం క్లయింట్ను సిద్ధం చేయండి. మేకప్ కోసం క్లయింట్ను సిద్ధం చేయండి. హెయిర్ ట్రిమ్ కోసం క్లయింట్ను సిద్ధం చేయండి. ప్రారంభించడానికి డ్రేపింగ్ ఏమిటనే దాని గురించి తెలుసుకుందాం. డ్రేపింగ్ అనేది క్లయింట్ సేవలను పొందడానికి ముందు అప్పర్ బాడీపై ఒక కేప్ను ఉంచే ప్రక్రియ. ఇది క్లయింట్ యొక్క క్లోతింగ్ను హెయిర్ క్లిప్పింగ్స్, కలర్, కెమికల్స్ మరియు ఇతర ప్రోడక్ట్స్ నుండి రక్షించే ఉద్దేశంతో సర్వ్ చేస్తుంది. స్టెయినింగ్ లేదా డ్యామేజ్ అయ్యే రిస్క్ ని తగ్గిస్తుంది. సాధారణంగా సలూన్స్ స్నాప్ లేదా వెల్క్రో క్లోజర్స్తో కూడిన కేప్స్, డిస్పోజబుల్ డ్రేప్స్ మరియు రీయూసబుల్ ఫ్యాబ్రిక్ డ్రేప్స్తో సహా అనేక రకాల డ్రేపింగ్ రేంజ్ ఎంపికలను కలిగి ఉంటాయి. వివిధ రకాల డ్రేపింగ్ ఉన్నాయి మరియు ప్రతి రకం వారి అవసరాలకు అనుగుణంగా క్లయింట్ యొక్క కంఫర్ట్ను నిర్ధారించడానికి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అవి ఏమిటంటే తేలికైన నైలాన్ లేదా పాలియిస్టర్తో తయారు చేయబడిన డ్రై డ్రేప్స్, త్వరిత స్ప్రిట్స్కు మించి కెమికల్స్ లేదా నీరు అవసరం లేని సేవల కోసం అవి ఉపయోగించబడతాయి. వెట్ డ్రేప్స్ వాటర్ ప్రూఫ్ మరియు షాంపూ వాష్ కోసం ఉపయోగిస్తారు. కెమికల్ డ్రేప్స్ బ్లీచ్ మరియు కలరింగ్ ఏజెంట్స్ వంటి హజార్డస్ పదార్థాలకు నిరోధకతను కలిగి ఉంటాయి. అదనపు కవరేజ్ కోసం అవి సాధారణంగా సగటు కేప్స్ కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటాయి. స్కిన్ నుండి ఫ్యాబ్రిక్ను దూరంగా ఉంచడానికి కేప్ కాలర్ కింద టవల్ లేదా డిస్పోజబుల్ నెక్ స్ట్రిప్ ఉపయోగించబడుతుంది. హెడ్ మసాజ్ సమయంలో క్లయింట్ను డ్రేపింగ్ చేయడం ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇది రిలాక్సేషన్ పొందేటప్పుడు క్లయింట్ కవర్డ్ మరియు వార్మ్గా ఉండడానికి సహాయపడుతుంది. సలూన్ అట్మాస్ఫియర్కి సంబంధించి అది సేఫ్, సెక్యూర్, ప్రైవేట్గా మరియు డ్రైగా ఉండాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్ మరియు ఋతువులకు తగిన క్లినికల్ ఎయిర్ ఉండాలి. అలాగే రూమ్ స్మెల్లింగ్ ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. క్లయింట్స్ ఉపయోగించడానికి మరియు వెంటనే చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ సౌకర్యాలు దగ్గరగా ఉండాలి. మసాజ్ ప్రారంభించే ముందు డ్రేపింగ్ ప్రాసెస్ గురించి క్లయింట్కు తెలియజేయండి మరియు వారు కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి. క్లయింట్ డ్రేప్డ్ మరియు కంఫర్టబుల్ అయిన తర్వాత హెడ్ మసాజ్ ప్రారంభించవచ్చు. హెడ్ మసాజ్ చేసిన తర్వాత టవల్ లేదా డ్రేప్ని రిమూవ్ చేసి క్లయింట్ని నెమ్మదిగా కూర్చోనివ్వండి. వారు కుర్చీ నుండి లేవడానికి ముందు రిలాక్స్ అవ్వడానికి వారికి కొంత సమయం ఇవ్వండి. తర్వాత క్లయింట్ను మేకప్ కోసం సిద్ధం చేసేటప్పుడు క్లయింట్ డ్రేపింగ్ ఒక ముఖ్యమైన దశ. క్లయింట్ డ్రేపింగ్ సరిగ్గా చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే స్కాల్ప్పై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నీటిలో కలిసిపోయి క్లయింట్ మెడ మరియు భుజాల వరకు ప్రవహించే అవకాశాలు ఉన్నాయి మరియు ఇంపెటిగో, సెల్యులైటిస్, అబ్సెస్ మొదలైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. డ్రేప్స్, షాంపూస్ లేదా బ్లీచ్ నుండి వచ్చిన సలూన్ కెమికల్స్ వల్ల కలిగే బర్న్స్ మరియు ఇరిటేషన్స్ నుండి అప్పర్ బాడీ స్కిన్ను రక్షిస్తాయి. డ్రేపింగ్ సరిగ్గా చేయకపోతే తేలికపాటి పదార్థాలు కూడా ఊహించని అలర్జిక్ రియాక్షన్స్కు కారణమవుతాయి. సరికాని డ్రేపింగ్ సలూన్ సర్వీసెస్ సమయంలో ఉపయోగించే సర్ఫేసెస్ మరియు సాధనాలను కంటామినేషన్ చేస్తుంది. సరైన డ్రేపింగ్ లేకుంటే సలూన్ సర్వీసెస్ సమయంలో యాక్సిడెంటల్ నెక్స్, కట్స్ లేదా అబ్రెషన్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ప్రతి క్లయింట్ కోసం డిస్పోజబుల్ లేదా క్లీన్ డ్రేప్స్ లేదా కేప్స్ను ఉపయోగించడం, అలాగే గుడ్ హ్యాండ్ హైజీన్ పద్ధతులను అమలు చేయడం బ్యాక్టీరియల్ కంటామినేషన్ మరియు తదుపరి ఇన్ఫెక్షన్స్ రిస్క్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఏదైనా రకమైన సేవ కోసం క్లయింట్ను డ్రేపింగ్ చేయడానికి ముందు
క్రింది సూచనలు ముఖ్యమైనవి. సేవ కోసం మెటీరియల్ మరియు సామాగ్రిని సిద్ధం చేయండి. శానిటైజ్ హ్యాండ్స్. నెక్ మరియు హెయిర్ జ్యువెలరీ అన్నింటినీ రిమూవ్ చేయమని క్లయింట్ని అడగండి మరియు వాటిని దూరంగా స్టోర్ చేయండి. క్లయింట్ హెయిర్ నుండి వస్తువులను రిమూవ్ చేయండి. క్లయింట్ కాలర్ను లోపలికి తిప్పండి. తగిన డ్రేపింగ్ మెథడ్తో కొనసాగండి. అలాగే మేకప్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత క్లయింట్ నుండి డ్రేప్ లేదా కేప్ని ఎల్లప్పుడూ రిమూవ్ చేయండి. ఏదైనా డిస్పోజబుల్ డ్రేపింగ్ మెటీరియల్స్ను పారవేయండి లేదా శుభ్రపరచడం కోసం నియమించబడిన లాండ్రీ ప్రాంతంలో ఫ్యాబ్రిక్ డ్రేప్స్ను ఉంచండి. మేకప్ మరియు హెడ్ మసాజ్ మాదిరిగానే హెయిర్ కట్ లేదా ట్రిమ్మింగ్ చేసేటప్పుడు డ్రేపింగ్ చేయడం చాలా ముఖ్యం. ఏదైనా విధానాన్ని ప్రారంభించే ముందు క్లయింట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారని నిర్ధారించుకోండి. ట్రీటెడ్ ప్రాంతం నుండి ఏదైనా జ్యువెలరీను రిమూవ్ చేయమని క్లయింట్ను అడగండి. ప్రొసీజర్ సమయంలో జ్యువెలరీ అడ్డు రావచ్చు లేదా డిస్కంఫర్ట్ను కలిగిస్తాయి. అలాగే హెయిర్ కట్ కోసం క్లయింట్ను డ్రేపింగ్ చేసేటప్పుడు కింది దశలు సాధారణంగా అనుసరించబడతాయి. మీ సామాగ్రి నుండి సలూన్ కేప్ లేదా డ్రేప్ని తిరిగి పొందండి. కేప్ లేదా డ్రేప్ను విప్పండి మరియు క్లయింట్ నెక్ చుట్టూ ఉంచండి. కేప్ లేదా డ్రేప్ రకాన్ని బట్టి స్నాప్స్, వెల్క్రో లేదా టైస్ను ఉపయోగించి క్లోజర్ను సురక్షితం చేయండి. ఇది సౌకర్యవంతంగా బిగించబడిందని నిర్ధారించుకోండి, కానీ మూవ్మెంట్ను రెస్ట్రిక్ట్ చేయడానికి లేదా డిస్కంఫర్ట్ను కలిగించడానికి చాలా టైట్గా లేదు. కేప్ లేదా డ్రేప్ క్లయింట్ యొక్క క్లోతింగ్ను పూర్తిగా కప్పివేసి వారి షోల్డర్పై మరియు బ్యాక్కు విస్తరించి ఉందని నిర్ధారించుకోండి. ఇది హెయిర్ క్లిప్పింగ్స్ మరియు హెయిర్ కట్ సమయంలో ఉపయోగించే ఏవైనా హెయిర్ ప్రొడక్ట్స్ నుండి తగినంత రక్షణను అందించాలి. క్లయింట్ సౌకర్యవంతంగా ఉన్నారా అని అడగండి మరియు కేప్ లేదా డ్రేప్కి ఏవైనా అవసరమైన సర్దుబాట్లు చేయండి. అది వారి నెక్పై లాగడం లేదా డిస్కంఫర్ట్ కలిగించడం లేదని నిర్ధారించుకోండి. మీ టూల్స్ను సేకరించి వర్క్ స్టేషన్ను హెయిర్ కట్ కోసం సిద్ధం చేయండి. క్లయింట్ డ్రేప్డ్ అయిన తరువాత మీరు హెయిర్ కట్టు కొనసాగవచ్చు. హెయిర్ కట్ పూర్తయిన తరువాత మీరు కేప్ లేదా డ్రేప్ని రిమూవ్ చేసి క్లయింట్కి ఏదైనా లూజ్ హెయిర్ను బ్రష్ చేయడంలో సహాయపడవచ్చు. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. డ్రేపింగ్ అనేది క్లయింట్ సేవలను స్వీకరించడానికి ముందు అప్పర్ బాడీపై ఒక కేప్ను ఉంచే ప్రక్రియ. డ్రేపింగ్ యొక్క ఉద్దేశం క్లయింట్ యొక్క స్కిన్ మరియు క్లోదింగ్ను రక్షించడం మరియు మేకప్ సమయంలో స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ మరియు కంటేజియస్ డిసీజెస్ నిరోధించడం. హెయిర్ కట్ డ్రేపింగ్ చేసేటప్పుడు క్లయింట్ క్లోత్స్ శుభ్రంగా ఉంచడానికి టవల్స్ మరియు డిస్పోజబుల్ షీట్స్ను ఉపయోగించండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. క్లయింట్ డ్రేపింగ్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.